ఓం నమ శివాయ శ్రీమతే సర్వేజనాశుభండి. అందరూ కూడా అప్పులు తీరిపోయి ఆర్థిక పరంగా ఆనందంగా ఉండాలనే మంచి సంకల్పంతో ఒక రెమెడీ అండి. ఒక 11 మంగళవారాలు ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి లేదా శివాలయానికి వెళ్ళండి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉంటాయి, నాగప్రతిష్ఠ చేసిన విగ్రహాలు ఉంటాయి. వాటికి ఏం చేస్తారంటే ముందుగా పాలు పోయండి, తర్వాత నీళ్లు పోయండి, తర్వాత శుభ్రంగా కడిగేసి గంధం అద్దండి, అద్ది కుంకుమ బొట్లు పెట్టండి. పెట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దగ్గర గరిక, తెల్ల జిల్లేడు పువ్వులు సమర్పించండి. తర్వాత మట్టి ప్రమిదలు తీసుకొని అందులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసి ఆయన నైవేద్య నిమిత్తం నానబెట్టిన బియ్యం, బెల్లం ఈ రెండు కలిపి నివేదన చేయండి. చేసి ఒక 6 ప్రదక్షిణలు చేసుకోండి. ఈ విధంగా 11 మంగళవారాలు చేస్తే అప్పుల బాధ తగ్గి